విద్యార్థి దశలోనే సామాజిక అవసరాల పట్ల అవగాహన ఉంటే ఆవిష్కరణలు కూడా ప్రజా ప్రయోజనమవుతాయి. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ సమస్య నివారించేందుకు ఉపయోగించేందుకు సోలార్ ఏరియేటర్ తయారు చేశారు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఇది రైతులకు చేరువైతే ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్, డీజిల్ ఖర్చులు తగ్గిపోతాయి. వాతావరణం మారితే రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ హెచ్చుతగ్గులపై ఆక్వా రైతులు ఆందోళన పడుతుంటారు. నీటిలో ఆక్సిజన్ ఏ మేరకు ఉందో అవగాహన చేసుకుని అవసరాన్ని బట్టి ఏరియేటర్లు వినియోగిస్తారు. ఇవి పనిచేయడానికి డీజిల్ లేదా విద్యుత్ మోటార్లు వినియోగించాలి. విద్యుత్ సరఫరా ఎలా ఉంటుందో తెలియక అధిక సంఖ్యలో డీజిల్ ఇంజన్లే వినియోగిస్తారు. దీనివల్ల రైతుకు ఎక్కువ ఆర్థిక భారం అవుతుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ మహిళా కళాశాల ట్రిపుల్ ఈ విద్యార్థులు సౌరశక్తితో పనిచేసే ఏరియేటర్లను తయారు చేశారు. అటానమస్ సోలార్ ఏరియేటర్లుగా పిలిచే వీటిని రొయ్యల చెరువులో ఏర్పాటు చేయవచ్చు. ఓ పడవ మాదిరి తయారు చేసిన ఏరియేటర్లపై సోలార్ పలకలు, మోటార్లు ఏర్పాటు చేశారు. పగలంతా సూర్యరశ్మి ద్వారా పనిచేస్తూ బ్యాటరీల్లో సౌరశక్తి నిక్షిప్తం చేసుకుని రాత్రిపూట కూడా పనిచేసే విధంగా తయారు చేశారు. ప్రస్తుతం రైతులు వినియోగించే ఏరియేటర్లు ఒకే చోట స్థిరంగా ఏర్పాటు చేస్తారు. అటానమస్ సోలార్ ఏరియేటర్లు మాత్రం అవసరాన్ని బట్టి చెరువంతా తిరిగే విధంగా రూపకల్పన చేశారు. చెరువులో ఆక్సిజన్ స్థాయి ఏ మేరకు ఉందో, ఎంత స్థాయిలో ఉందో కూడా తెలుసుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. దీని ద్వారా చరవాణికి సమాచారం వస్తుంది. తద్వారా రైతులు తదుపరి చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇది మనం ఒకవేళ దీని వింటర్ సీజన్లో కూడా రన్ చేయొచ్చు. అది అప్పుడు ఆటోమేటిక్గా గ్రిడ్ కనెక్ట్ అయిపోద్ది. ఇది అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ ఎక్కడ తక్కువైందో అక్కడికి మూవ్ అయిపోద్ది. సో దీనివల్ల మనం బయట వచ్చి ఎకరానికి 3 అలా పెడతారు. దీన్ని మనం ఒకదానితో కూడా ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా రన్ చేయొచ్చు. యాక్చువల్గా ఎరేటర్స్ అనేవి స్టెబిలిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. మేము ఇక్కడ 2 మోటార్స్ని ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో అది అటు ఇటు మూవ్ అవడానికి మళ్ళీ ఏమీ అరేంజ్ చేయక్కర్లేకుండా స్టేబుల్గా ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ శంకర్ సహకారంతో విద్యార్థులు సోలార్ ఏరియేటర్ వ్యవస్థను తయారు చేసి వినియోగించారు. అండ్ మళ్ళీ సోలార్ ప్యానెల్స్ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ రన్నింగ్లో అనేది వాళ్ళు నార్మల్గా డీజిల్ యూజ్ చేయడం వల్ల రన్నింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సోలార్ యూజ్ చేయడం వల్ల క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా రన్నింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. దట్ టు మెయింటెనెన్స్ ఫ్రీ. ఇప్పుడు ప్రాజెక్ట్ బిల్డింగ్ కాస్ట్ ఒక 40,000 అయిందండి. అంటే దీన్ని ఎఫెక్టివ్గా ఇంకొంచెం చేయాలంటే ఒక 80,000 వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ అవర్స్ కొంచెం తక్కువ. ఇది ఇప్పుడు ఒక 4-5 అవర్స్ వస్తుంది. బట్ త్రూ అవుట్ ద నైట్ మనం రన్ చేయాలంటే బ్యాటరీ సైజ్ పెంచాలి, అలాగే పీవీ మాడ్యూల్ సైజ్ కూడా పెంచాలి. విద్యార్థులు ఆవిష్కరించిన సోలార్ ఏరియేటర్లు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తే పెట్టుబడిని చాలా వరకు తగ్గించవచ్చు.